2 టాస్కుల్లో అయితే మాధురి టీం వాళ్ళే విజయం సాధించారు. సంజన వాళ్ళ టీం అయితే ఒక్క టాస్క్లో కూడా విజయం సాధించలేదు. సంజన టీంలో స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నా సరే వాళ్ళు ఎందుకో మాత్రం విజయం సాధించట్లేదు. నాకు తెలిసి వాళ్ళకైతే లక్ అయితే కలిసి రావట్లేదు. అండ్ ఆడి వాళ్ళు కూడా సరిగ్గా ధ్యాస పెట్టి ఆడట్లేదే అనిపించింది. నిన్న చెప్పు టాస్క్లో కూడా డెమోన్ అండ్ కెప్టెన్ అయిన గౌరవ్ వీళ్ళిద్దరూ అయితే కింద పడిపోవడం, టాస్క్ ఆడేటప్పుడు శ్రద్ధగా ఆడితే బాగుందని అనిపించింది. ఇలా ఫన్నీగా ఆడటం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఆడపిల్ల అయి ఉండి వాళ్ళే చక్కగా ఆడారనిపించింది. అండ్ మాధురి వాళ్ళ టీంలో కూడా చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు, శ్రద్ధగా ఆడుతున్నారు, చాలా ఆలోచించి అయితే వాళ్ళ టీం మొత్తం చాలా జాగ్రత్తగా టాస్క్లు ఆడుతున్నారు. అండ్ సంజన వాళ్ళ టీంకి వస్తే మాత్రం వాళ్ళలో కొంతమంది స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నా సరే వాళ్ళు ఎందుకో సరిగ్గా టాస్క్ ఆడట్లేదేమో అనిపిస్తుంది. అందుకని సంజన వాళ్ళు 2 టాస్క్లో ఓడిపోయారు. టాస్క్లు సరిగ్గా ఆడకపోవడంతో సంజన కూడా నవ్వాల్సి వస్తుంది. ఇంకా నవ్వకుండా ఏం చేస్తుంది సంజన? అండ్ ఇలాంటి వాళ్ళని తీసుకున్నందుకు నాకైతే వాళ్ళ టీంలో అయితే చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ సరిగ్గా ఆడకపోవడం వల్లే 2 టాస్క్లు ఓడిపోయారేమో అనిపించింది. మాధురి మాత్రం టీమ్ లీడర్గా అయితే చాలా బాగా చేస్తుంది. వాళ్ళ టీమ్మేట్స్తో చక్కగా మాట్లాడుతూ మంచి సజెషన్స్ ఇస్తూ టీంని అయితే బాగా ఫామ్ చేస్తుంది. అండ్ మాధురి టీమ్స్ 2 టాస్క్లు విజయం సాధించడం మీద అండ్ సంజన టీమ్స్ 2 టాస్క్లు ఓడిపోవడం మీద అండ్ వీళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.